ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. మిగతా పని రేపు చేసుకుందాం. సరేరా, క్లోజ్ చేద్దాం. వాచ్ పడే టైం అయితే ఎట్లేరా బాబు. పదా. రారా, నేను డ్రాప్ చేస్తా. ఉన్నీతిరా, పక్కనేగా, నడుచుకుంటూ వెళ్ళిపోతలే. సరే మరి. ఇదేంటి ఎప్పుడు లేని ఇంత భయం వేస్తుంది? భయపడ్డావా? నువ్వా? ఇలా అర్ధరాత్రి టైంలో దయ్యంలో వచ్చి? దయ్యాన్నే. నువ్వు ఒప్పుకోలేదనుకో, చచ్చి దయ్యమైని వెంట పడతా. ఏంటి ఒప్పుకునేది? మీరెక్కడా, నేనెక్కడా? ఇదంతా అయ్యే పని కాదు, వదిలేయండి. అదృష్టం 5 అడుగుల రూపంలో నీ వెంట పడుతుంటే పారిపోతావేంటయ్యా? అంత అదృష్టం నాకొద్దమ్మా. 5 అడుగులు నిన్ను ప్రేమిస్తే 6 అడుగులు గోతులో బాధేస్తాడు మీ నాన్న. సరే, నేను ఇంతగా ప్రేమించమని వెంట పడుతున్నా వద్దంటున్నావు కదా, ఒక హగ్ ఇవ్వు. జీవితంలో నేను నీకు కనిపించను. ఏంటి? ఒక హగ్ ఇస్తే నేను ఇక కనిపించను అంటున్నా. పక్కనా? పక్కా. శ్యామ్, నీ దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అయినా బైక్ షాప్ పెట్టుకొని పని చేస్తావింది? అయినా నువ్వు తలుచుకుంటే 4 రోజులకు 10 మందికి వర్క్ ఇప్పించగలవు. మా నాన్నకి చదువు అంటే ఇష్టం, నాకేమో బిజినెస్ అంటే ఇష్టం. పనికిమాల ఏదో అన్నాడు, అందుకే ఇడున్నా. ఎక్స్క్యూజ్ మీ. తానే నానే నానే తానే నానే నా తానే నానే నానే తానే నా తానే నానే నానే తానే నానే నా తానే నానే నానే నా. హలో, చెప్పండి. మా ఇంట్లో బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం ఇంటి దాకా వచ్చి చూస్తారా? ఎంత దూరం అండి? పక్క కాలనీయే. నడుచుకుంటూ వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ కానీ మా ఇంటి దగ్గర దాకా బైక్ మీద వెళ్దాం, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఎందుకు? అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాను కదా, కాళ్ళు లాగుతున్నాయి. మళ్ళీ మా నాన్న ఎవరిదైనా బైక్ మీద వస్తే చంపేస్తారు. సో పోదాం పదండి. తానే నానే నానే తానే నానే నా తానే నానే నానే తానే నా తానే నానే నానే తానే నానే నా తానే నానే నానే నా.
నిమిషం. ఈ విషయం మా నాన్నతో చెప్పకండే. ఓకే. ఏంటో మా నాన్న ఎవరితో మాట్లాడనివ్వడు, బయటికి వెళ్ళనివ్వడు. ఇంటి దగ్గర తలదించితే మళ్ళీ కాలేజ్ దగ్గర తలెత్తాలి. ఇలా మాట్లాడిన విషయం కూడా మా నాన్నతో చెప్పకండే. అయినా మా నాన్నకే ఇంత భయం ఉంటే మా అయిపోయింది మ్యామ్. ఎంత? చిన్న పనే, అవసరం లేదు మ్యామ్. హలో, కథలొద్దు. ఎంత అయిందో చెప్పు. అవసరం లేదులేండి. అమ్మో, మా నాన్న వచ్చేసారు. నేను వెళ్తాను, మీరు మా నాన్నతో మాట్లాడి వెళ్ళిపోండి. ఎవర్రా నువ్వు? సార్, అమ్మాయి గారు బైక్ పాడైందంటూ వచ్చాను సార్. చేసావా? అయిపోయింది సార్. సరే పో. హలో. చెప్పమ్మా. రే సీను, ఈ మధ్య ఒంట్లో ఏం బాగుంటలేదురా. నన్ను కూడా హైదరాబాద్ తీసుకుపోరా. నేనే ఇక్కడ ఉంటున్నామ్మా. నిన్ను తీసుకొస్తే ఎలా? నీకు దూరంగా ఉండడం కూడా నా వలన కావడం లేదు నాన్న. అవునా? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, ఒక్క నిమిషం, మళ్ళీ చేసా. సరే నాన్న. సార్, సార్. ఏంటి బాబు? సార్, బయట టూలెట్ బోర్డు చూశాను. నాకు రూమ్ కావాలి. ఉంది. మాకిస్తారేమో అని. ఎవరెవరుంటారు? నేను మా అమ్మ ఉంటాం సార్. ఇంతకీ మీ క్యాష్ ఏంటి? ఇది సార్ నా క్యాస్ట్. సరే, ఇస్తాను. రేపు రా, రెంట్ ఎంత అని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామా, సంవత్సరం నుండి చూస్తున్నావు అమ్మాయిని, కన్నెత్తు కూడా చూడలే. ఇప్పుడు ఏకంగా బైకే ఎక్కింది రే. ఏమైందిరా? అమ్మ కాల్ చేసిందిరా. ఏమన్నదిరా? నన్ను హైదరాబాద్ తీసుకో బాగుంటుందిరా. చేతిలో ఏమో ₹1 కూడా లేదు. సరే, ఇది తాకట్టు పెట్టాయి. అరే, ఏంటండి, ఇప్పుడే కదా బైక్ రెడీ చేసి వచ్చాను, అప్పుడే పడేశారేంటి? నా కూతురు చేయని పట్టుకుంటారా? పదా. చాలేరా. ఏంట్రా మధ్యాహ్నం వాళ్ళ నాన్న కొడతా ఉంటే చూస్తా ఉన్నావు? వదిలేరా. రెంట్ అడిగితేనే క్యాస్ట్ ఏంది అని అడిగాడు. కూతురు తాకితే ఊరుకుంటాడా? నువ్వేమన్నా కావాలని తాకావారా? కింద పడితే రేపావు, దుమ్మంటితే దులిపావు, అంత మాత్రమే కొట్టేస్తారా? నాకు కోపం వచ్చింది కానీ ఎంతకైనా మామయ్య కదరా. మామా,
నాన్న ఏంటమ్మా? నిన్న బైక్ స్కిడ్ అయింది. కింద పడితే లేపడానికి నేనే అతనికి చెయ్యిచ్చాను. మీరేమో నన్ను పట్టుకున్నాడని అతన్ని కొట్టారు. అబ్బాయి రెంట్కి అడిగాడు, నువ్వు వెళ్ళినప్పుడు వచ్చి తీసుకోమని చెప్పు. ఓకే నాన్న. సరేనా? ఉమ్. హే మీరా? నేనే. కొంచెం పైకెక్కుతారా? ఎక్కడికి? నేను చెప్తాను సార్, ఎక్కండి. రియలీ సారీ నిన్న జరిగిన దానికి. అయ్యో, అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోలేదు. చెప్పా కదా మా నాన్న గురించి, నా విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అర్థమైంది. నీకోసం వారు కూడా చేసేలా ఉన్నాడు మీ నాన్న. అది సరే కానీ రూమ్ అడిగారు కదా, వచ్చేయండి. మా నాన్నతో నేను మాట్లాడేశాను. అమ్ము, మీ ఇంట్లోనా? వద్దండి బాబు. మీరు నాకంట పడ్డా, నేను మీకంట పడ్డా, పగిలేదు నా చంపేగా. అదేం లేదు. ఒకరి గురించి తెలియనప్పుడు తప్పుగా అనుకోవడంలో తప్పులేదు కదా. ఏంటి బాబు అన్నావు? ఇంకోసారాను? ఒకరి గురించి తెలియనప్పుడు తెలియక అదంతా నాకు తెలీదు. మీరు వస్తే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ పోతుంది. మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయా. ఏం అడుక్కుంటే అర్థమైతలేదా? తమాషాలా? బిడ్డ, నువ్వు రాలేదనుకో 3 దినాల్లో నేనేందో చూపిస్తా. హలో, నన్ను షాప్ దగ్గర డ్రాప్ చేయి. పోజులు కొడుతున్నావుగా, నడుచుకుంటూ వెళ్ళు. హే, హలో, చెప్పమ్మా. రే సీను, నేను హైదరాబాద్ వచ్చానురా. ఏంటి? ఏంటమ్మా నువ్వు? నేను ఇల్లు చూడలే, ఏం చూడలే. ఎక్కడుంటావు? నేను రూమ్లోనే ఉన్నానురా. ఎవరి రూము? ఎక్కడ రూము? ఇదిగో, ఈ అమ్మాయి మాట్లాడుద్దంట చూడు. అమ్మాయా? హలో, హలో, ఎవరు? ఎవరైతే నీకేంది గాని నువ్వు రూమ్ అడిగిన ప్లేస్కి వెళ్ళు. ఆంటీ, ఐఎమ్ సారీ. మీ అబ్బాయికి నాకు పరిచయం లేదు, కానీ నా వల్లే దెబ్బలు తిన్నాడు మీ అబ్బాయి. అదేంటమ్మా? అందుకే మీ అబ్బాయి ఫ్రెండ్తో మీ గురించి తెలుసుకొని పిలిపించాను. క్షమించండి. ఏంటమ్మా చెప్పబెట్టుకుని అలా ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నేనే తీసుకొచ్చిన. ఏంది ఇప్పుడు? ఏంటండి, ఏదో ఒక చిన్న విషయంలో దెబ్బతిన్నానని చెప్పేసి ఇంతెందుకు చేస్తున్నారు? ఒకరి వల్ల నేను 100 ఏళ్ళు బాధపడ్డా పర్లేదు, కానీ ఒకరు నా వల్ల 1 నిమిషం కూడా బాధపడద్దు. అట్లుంటది మనతోని. నాకు కొంచెం పనుంది, మళ్ళా వస్తా. నేనంటే ఒక అమ్మాయికి చాలా ఇష్టం. అదే మా అమ్మ. ఎందుకంటే నేను పుట్టక ముందు నుండే నన్ను ప్రేమిస్తుంది. మరి నా చివరి క్షణంలో తోడుండేదెవరు? నాకున్న బలం అమ్మ, బలహీనత అమ్మే. మరి ధైర్యంగా వచ్చేదెవరో? మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమలు పోయి పార్కులకు సినిమాలకు తిరిగే ప్రేమ అనుకునే రోజులు వచ్చాయి. అలా కాదు, నాకైతే ప్రాణంగా ప్రేమించే అమ్మాయి కావాలి.
ఇన్నాళ్ళకు కనిపించింది నా యువరాణి. అమ్మా, అమ్మేదండి? ఆ, లోపలుంది. సరేలే, కూర్చోండి. మ్మ్. చాలా థ్యాంక్స్ అండి అమ్మకి హెల్ప్ చేసినందుకు. పర్లేదు. ఇంతకీ మీరు కొటేషన్స్ రాస్తారా? అవును, మీకెలా తెలుసు? తెలుసులే. ఆ, ఇంతకీ ఎవరా యువరాణి? ఎవరోలేండి. మొత్తం చదవలేదా? యువరాణి వరకు చదివాను, అంతలోపే మీరు వచ్చేశారు. మంచి పని చేశారు. మొత్తం చదివింటే ఇప్పుడే గెంటేసేవారు. ఏంటి? ఏం లేదులేండి. నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఆ అబ్బాయి కోసం ఏమైనా రాసిస్తారా? హలో సీను, మా నాన్న సీను. హ, నువ్వు రాసుకున్నావు కదా, దానికి తగ్గట్టే చెప్పా. హో, చెప్తే ఇద్దరం వచ్చేవాళ్ళం కదరా, ఒక్కడే వచ్చావు. ఏదో ఆలోచిస్తూ వచ్చాలేరా. నీకేంట్రా బాబు, ప్రేమించిన అమ్మాయి ఇంటిపైకి రెంట్కెళ్ళావు. అవును, అమ్మ నెంబర్ అమ్మాయికి నువ్వే ఇచ్చావరా? నేనే ఇచ్చారా? ఓరి నీ అబ్బా, ఒక్క మాట ఏం చెప్పొచ్చు కదరా. ఒట్టేశారా చెప్పనని? ఆహా, అవునా? నాకు టైం వస్తుందిరా, చెప్తా. ఇదిగో వచ్చింది కదా, అందుకే చెప్పలేదు. హ్మ్, అర్థమైందిరా. ఈ వాచ్ విలువ నీ అబద్ధం. సరే, అదంతా కాదు కానీ శ్యామ్, అమ్మాయి ఎంత మంచిదిరా. బా, ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవతరా బాబు. అది చూడరా, నీ దేవత వస్తుంది. సీను, అక్కడ మీ అమ్మగారికి. అమ్మకి ఏమైంది? నువ్వైతే అర్జెంటుగా రా. రే, బండి తీరా. అమ్మా, అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న, హ్యాపీ బర్త్డే సీను. బుద్ధుందా నీకు అసలు? ఎంత కంగారు పడ్డానో తెలుసా అమ్మకి ఏమైందో అని. సారీ అండి, చిన్నప్పటి నుండి మీరెప్పుడు బర్త్డే చేసుకోలేదని మీ అమ్మగారు చెప్తే మీ ఇష్టానికి అలా చేసేస్తారా? చిన్నప్పటి నుండి నాన్న లేరు. ఎన్నో కష్టాలు పడి అమ్మ పెంచింది. నా ప్రపంచం మా అమ్మే. దయచేసి ఇంకోసారి ఇలా చేయకండి. నన్ను క్షమించమ్మా. ఇదంతా నా మూలంగానే కదా. అయినా చెప్పొచ్చు కదా వాడికి, నేనే చెప్పమన్నానని. లైట్ ఆంటీ, మీరే కదా తనకున్న జీవితం. అయినా నేనే అలా చెప్పకుండా ఉండాల్సింది. సరే ఆంటీ, నేను వెళ్తాను. ఉమ్. ఆంటీ! సీను, సీను! హలో సీను, మీ అమ్మగారు కింద పడిపోయారు. ఫోన్ పెట్టండి ఫస్ట్. ఛ!